బ్లైండ్ క్రికెట్లో ఉమెన్స్ ఏం చేయగలరు, ఏం సాధించగలరు అని ప్రూవ్ చేసిన ప్రతి ఒక్క ఆణిముత్యాలతో ఈరోజు నేను మీ ముందున్నాను. హాయ్ దీపిక, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. మొత్తానికి అయితే భారతదేశానికి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మీ ఊరికి రోడ్ కూడా వేయించుకున్నారు అనుకుంటా పవన్ కళ్యాణ్ గారితో. ఎలా అనిపించింది విజయం గెలిచిన తర్వాత? చాలా గర్వంగా అనిపిస్తుంది మాకు, ఎందుకంటే ఫస్ట్ T20 వరల్డ్ కప్ మనకి. అది ఫస్ట్ T20 వరల్డ్ కప్లోనే మేము భారత్కి, మన దేశానికి కప్ తీసుకొచ్చాం. మేము చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇట్లా బ్లైండ్ క్రికెట్ ఉమెన్స్ కి ఎప్పుడు కూడా ఈ వరల్డ్ కప్స్ కానీ సిరీస్లు కానీ లేదు, ఇదే ఫస్ట్ టైం కదా వరల్డ్ కప్. ఫస్ట్ T20 వరల్డ్ ఇండియా కప్ శ్రీలంక కలిసి స్పాన్సర్ చేసినటువంటి ఈవెంట్. అవును సార్. ఫైనల్స్ లో వాళ్ళు ఇచ్చిన టార్గెట్ నేపాల్ తో గెలిచారు. ఎంత టఫ్ అనిపించింది నేపాల్ తో ఆడి గెలవటం అనేది? అంతకు ముందు ఫేస్ చేశారు కదా, ఫైనల్స్ లో ఫేస్ చేసినప్పుడు ఎలా ఉండేది? సార్, నేపాల్తో మనకి లీగ్ మ్యాచెస్ ఉండేది. మేము నేపాల్తో బెంగళూరులో ఆడాము. మేము అప్పుడు కూడా అక్కడ మేము గెలిచాము. అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను, ఈసారి మేము వరల్డ్ కప్ కొడతాము, మళ్ళీ మేము ఇండియా కప్ తీసుకెళ్తామని. నాకు చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. అంతకుముందు నా టీము చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది మనకు ఏం డిసిషన్ తీసుకోవాలో అని వాళ్ళని అందరితో అడిగేసి మళ్ళీ మేము మీటింగ్ చేసి డిసిషన్ తీసుకుంటాను నేను. అంటే ఒక మాట చెప్తాను నేను, అంటే నేనే కాదు నా టీంలో క్యాప్టెన్, అందరు కూడా నా టీంలో క్యాప్టెన్. అంత బాగా సపోర్ట్ చేస్తారు నాకు. మళ్ళీ మాకు ఇంత ముందు ఈ స్థాయిలో ఉన్నానంటే 16 ప్లేయర్స్ కూడా, వాళ్ళు కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణమే సమర్థనం క్యాబీ మహంతేశ్వర్. వాళ్ళు లేకపోతే ఇంతవరకు మాకు నేను నిజంగా చెప్తాను, నాకు పెళ్ళయిందేమో ఇంతవరకు. క్రికెట్ వల్ల నేను ఇంత స్థాయికి వచ్చాను. క్రికెట్ వల్ల మా ఊరికి రోడ్ కూడా నేను అడిగేశాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్తో. పవన్ కళ్యాణ్ గారు మీరు రోడ్ అడిగారు, రోడ్ వేయించారా లేదా? సరే, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే ఆగిపోయింది. తెలీదు అది ఎందుకు ఆగిపోయిందో ఏంటి అని. మళ్ళీ మనకి సీఎం సార్ కూడా మా ఇద్దరికి కూడా 10 lakhs, అమ్మాయికి 15 lakhs కూడా అనౌన్స్ చేశారు. అది కూడా ఇంకా తెలియట్లేదు, అది ప్రాసెస్ ఇంకా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు రోడ్ అయితే ప్రారంభం అయిందంట, కానీ మధ్యలో ఆగిందంట. మాకు తెలిసి ఖచ్చితంగా మీరు పూర్తి చేస్తారని. తర్వాత సీఎం గారు చెప్పినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ తెలీదు అని చెప్పేసి ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ దీపిక గారు చెప్తున్నారు. దెన్ రోడ్ ఎందుకు ఆగింది ఏమైనా ఐడియా ఉందా? సార్ తెలీదు సార్, అది భూమి పూజ చేశారు కానీ ఎవరు కూడా చెప్పట్లేదు అక్కడ. నాన్న కూడా కాల్ చేసి చెప్పారు నాకు, అది ఏం స్టార్ట్ చేయట్లేదమ్మా, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఏమవుతుందో ఏంటో అంటున్నారు అందరు కూడా. నాకు తెలీదు, అంటే చేపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. త్వరగా అయితే అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఒక పక్క ఊరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. త్వరగా అయితే అందరికి కూడా బాగుపడుతుంది. సీఎం గారు అనౌన్స్ చేసినటువంటి అమౌంట్ గురించి ఎవరితో కాంటాక్ట్ లేరా మీకు? అదే సార్, ప్రాసెస్ అవుతుంది సార్, ప్రాసెస్ అదే చేస్తున్నారు. అది మనకి త్వరగా వస్తే బాగుంటుంది సార్. మనకు కూడా మనకి ఇల్లు కూడా లేదు, మనకి నాన్నకి ఒక ఇల్లు కట్టించాలి నా ఆశ. డబ్బులు వస్తే కొంచెం, నాన్నది అప్పులు ఉన్నాయి అవన్నీ తీస్తే కొంచెం బాగుంటుంది. ఆంధ్ర ప్రభుత్వం చాలా మందికి చాలా చేసింది. మొన్న రీసెంట్ గా జ్యోతి ఎర్రాజీ గారికి కూడా పిలిచి 30 lakhs క్యాష్ ఇచ్చారు. ఇల్లు కూడా అనౌన్స్ చేస్తారు, ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఖచ్చితంగా మీకు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇండియా ఫైనల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఐ థింక్ ఇండియా టాస్ గెలిచింది అనుకుంటా. టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకోకుండా వాళ్ళకి బ్యాటింగ్ వేయడానికి గల కారణాలు ఏంటి? అంటే సార్, టీంతో మొత్తం మేము డిస్కషన్ చేసిన తర్వాత నాకు ఆ రోజు భయం ఉండేది. నేను సార్కి, మా చైర్మన్ సార్ ఉన్నారు మహంతేష్ సార్ కాల్ చేసి, సార్ నాకు చాలా భయం వేస్తుంది సార్ అన్నాను. సార్ అన్నారు, ఏం కాదమ్మా, మొత్తం టీం మొత్తంతో మాట్లాడుకొని ఆడించు, అవుతుంది అన్నారు. దాని తర్వాత సార్, నేను టాస్క్ వెళ్ళినప్పుడు సార్ చేతి పట్టుకొని నేను లోపలికి వెళ్ళాను. చేతి పట్టుకొని నన్ను టాస్క్ ఫ్లిప్ చేసి
చేశాను కాయిన్ని. అది ఫైనల్లీ నాదయింది టాస్క్. టాస్క్ అయిన తర్వాతనే సార్ ఒక్క మాటే అన్నారు, ఈరోజు మేము మ్యాచ్ గెలుస్తామన్నారు. అప్పుడు నాకు కొంచెం చేసింగ్ టైంలో చూసినట్లయితే ఫస్ట్ 2-3 ఓవర్స్ లోనే 2 వికెట్స్ పడ్డాయి. కొంత భయపడిన సంఘటనే కదా. ఎలా అనిపించింది అప్పుడు 2 వికెట్స్ పడ్డ తర్వాత మ్యాచ్ కొద్దిగా క్లిష్టంగా ఉంటది, టఫ్ అవుతది అని అనిపించిందా? సార్ అంటే మనతో నేపాల్ చాలా అంటే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. 2016లో స్టార్ట్ చేశారు వాళ్ళు. వాళ్ళు బాయ్స్ తో కూడా వాళ్ళు మ్యాచెస్ ఆడారు. అంటే ఒక అమ్మాయి ఉంది బినిత అని, అమ్మాయి చాలా బాగా ఆడుతుంది బ్యాటింగ్. మొత్తం మా టీంతో మాట్లాడాను, నాకేం మీరు ఏం చేస్తారో నాకు వద్దు, ఆ అమ్మాయి వికెట్ తీయండి అని అందరితో మాట్లాడాను నేను. తీసింది ఎవరైతే సునీత ఒక అమ్మాయి ఉంది, మధ్యప్రదేశ్ అమ్మాయిది. ఆ అమ్మాయి అంటే చాలా కామ్గా ఆడుతుంది టీంలో. అంటే నేనైతే చాలా అంటే చాలా అంటే ఏమవుతుందో గేమ్ ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం సీరియస్గా ఉంటాను గ్రౌండ్లో. తనైతే అందరితో చక్కగా మాట్లాడుకొని అందరితో అంటే ఎలా అంటే ఏమవ్వదు, ధైర్యంగా ఉండండి అని అందరికీ చెప్తుంటది. తను డైరెక్ట్ త్రో చేసింది. అప్పుడు నాకు ఎంత అంటే ఏడుపు వచ్చింది నాకు. అబ్బా మా చేతికి వచ్చింది మ్యాచ్ అని అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఓకే, ఇన్నింగ్స్ లో చూసినట్లయితే సరీన్ గారును కుమారి గారు బాగా చేశారు అనిపించింది. వాళ్ళ బ్యాటింగ్ సహజంగా ఎలా ఉంటుంది? సార్ ఫైనల్ మ్యాచ్లో పుల్లా మళ్ళీ కరుణకుమారి బాగా ఆడారు. అంటే కరుణకి కొంచెం తనకి వినదు, కొంచెం అంటే కొంచెం చెవులు కొంచెం ప్రాబ్లం, తనకి వినపడదు. తనకి బయట నుంచి అలా కొట్రా ఇలా కొట్రా అక్కడ కొట్టి ఇక్కడ కొట్టని గట్టిగా అరిచి నేను తనకి చెప్పేదాన్ని. అంటే తనకి హిందీ కూడా రాదు తనకి. అంటే వేరే రన్నర్ ఉంటారు మనకి. అంటే మా బ్లైండ్ క్రికెట్ లో కేటగిరీ వైజ్ ఉంటది, B1 B2 B3 అని. ఆ అమ్మాయికి కొంచెం కూడా కనిపించదు కదా, అలా వాళ్ళకి చెప్పాలి ఇలా లెగ్ సైడ్ గ్యాప్ ఉంది, హాఫ్ సైడ్ గ్యాప్ ఉంది, ఆలోచించి కొడతారు. తను అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో ఆడిందంటే చాలా గ్రేట్. అవును సార్, చాలా అంటే చాలా బాగా ఆడింది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే బ్లైండ్ అండ్ అండం కూడా నాకు బాధగా అనిపిస్తుంది. బట్ స్టిల్ అలాంటి అంగవైకల్యం కనిపించదు కాలు బ్లైండ్ అన్నప్పుడు క్రికెట్ ఎలా ఆడతారు అని అంటారు. ఎమోషన్ అవ్వద్దు మీరు, అన్నయ్య లాంటి వాడిని. ఎలా ఆడతారు మరి కనిపించినప్పుడు? హౌ యూ ప్లే ద క్రికెట్? అంటే ఇప్పుడు అందరు ఊర్లో కూడా అందరూ ప్లేయర్స్కి ఫస్ట్ అలా అన్నారు, అంటే ఆ అమ్మాయి గుడ్డిదాన్ని ఏం చేస్తుంది, ఏం చెయ్యదు తను అనేవాళ్ళు. తర్వాత మేము ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాము. మేము ఆల్రెడీ వాళ్ళకి అర్థమైంది అనుకుంటాను. అంటే బాగున్నా కూడా ఆడుకుంటారు, బాగలేకపోతే కూడా ఆడుకుంటారు. అవన్నీ మా ప్లేయర్స్ అవన్నీ పట్టించుకోకుండా ముందుకొచ్చి ఇలా సాధించారంటే నాకే ఒక ప్రౌడ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ముందు భారతదేశం కోసం ఆడాలి. కెప్టెన్గా భారతదేశం నుంచి BCCI నుండి కానీ లేదా మీ బోర్డు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీ క్రికెట్కి? ఇప్పుడు ఫైనల్స్ గెలిచారు కాబట్టి. అంటే సార్ మనకి అంటే అందరు 16 ప్లేయర్స్ కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంది వాళ్ళ ఫ్యామిలీ అయితే. అంటే ఒక పూట తినడానికి కూడా దొరకదు, అంత కష్టం వాళ్ళకి. సమర్థనం క్యాబీ ఎంత సపోర్ట్ చేస్తుందంటే మనకి క్రికెట్ లేకపోతే మాకు ఎడ్యుకేషన్, మళ్ళీ పర్సనలీ ఫ్యామిలీకి కూడా చాలా అంటే చాలా బ్యాక్ బోన్గా నిలిచింది మనకి. ఒక 3 పూట మేము తింటున్నామంటే వాళ్ళ సమర్థనం క్యాబీ వల్లే. మేము చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు మాకు అంటే నార్మల్ క్రికెట్కి అంత సపోర్ట్ చేస్తారు, మాకు బ్లైండ్ క్రికెట్కి సపోర్ట్ చెయ్యరు. ఎవరు కూడా ముందుకు రారు బ్లైండ్ క్రికెట్కి సపోర్ట్ చేయడానికి. నేను ఆడియన్స్ మళ్ళీ అందరితో నేను రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, ఇప్పుడు నార్మల్స్ క్రికెట్ వాళ్ళు కూడా మన కంట్రీకే రిప్రజెంట్ చేస్తారు, మేము కూడా కంట్రీకే రిప్రజెంట్ చేస్తారు. ఈ తారతమ్యాలు ఎందుకు ఇలా చేస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నార్మల్ క్రికెట్కి ఎలా సపోర్ట్ చేస్తారో బ్లైండ్ క్రికెట్ కూడా అలాగే సపోర్ట్ చేయాలని నేను వాళ్ళతో కోరుకుంటాను సార్. తప్పకుండా సిగ్నేచర్ స్టూడియోస్ చూసే ప్రేక్షకులంతా కూడా ఖచ్చితంగా క్రికెట్ ఆదరించే సోదరులంతా కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ఏం అప్పీల్ చేసుకుంటారంటే ఏం చెప్తారు?
సార్ మేము విన్ అయిన తర్వాత మేము టీం మొత్తము అంటే మోదీ సార్తో ఎప్పుడు వెళ్తాము, ఆయనతో ఎప్పుడు మాట్లాడతాము, ఆయనతో వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఎప్పుడు ఫోటో తీసుకుంటాము అని అందరూ క్యూరియాసిటీగా మేము Wait చేస్తున్నారు. వెయిట్ చేసాము. ఫైనలీ సార్ నుంచి ఫోన్ వచ్చింది, మమ్మల్ని పిలిచారు. ఓ చాలా అంటే చాలా హ్యాపీ అయ్యింది. అంటే మా డ్రీమ్ కంప్లీట్ అయినట్టు. అంటే నాకైతే ఫుల్ నేను న్యూస్ పేపర్లో మళ్ళీ టీవీలో చూసేదాన్ని. దగ్గరికి వెళ్ళి ఆయన చేతులిచ్చి ఆయనతో పాటలు పాడి మళ్ళీ చాలా అంటే చాలా మన నాన్న ఎలా మాట్లాడతారో మనతో అలా చక్కగా మాట్లాడారు అందరు ప్లేయర్స్తో. మళ్ళీ లడ్డు కూడా తినిపించారు. మళ్ళీ మనకు చంద్రబాబు సార్ కూడా మాకు మేము సపోర్ట్ చేస్తాము, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నీ సపోర్ట్ చేశారు. మళ్ళీ మేము అడగకుండానే మాకు అన్ని ఏమేమి దిననిత్య సరుకులు కావాలో అవన్నీ మాకు పవన్ కళ్యాణ్ సార్ పంపించారు మనకి. మళ్ళీ మా ఎమ్మెల్యే సార్ ఎంఎస్ రాజు సార్, ఆయన అయితే ఎంత అంటే నాకు అన్నలాగా అంత ఒక బ్యాక్ బోన్ లాగా నిలిచారు సారు. అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. అంటే నీకేమైనా కావాలంటే నన్ను అడగమ్మా, నువ్వు నాకు సొంత చెల్లిలాగా అన్నారు. అంటే మా తాలూకులో ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్ ఎందుకు చేశారంటే నాకు కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ అవ్వాలి అని ఫంక్షన్ చేశారు. దానివల్ల చాలా అంటే చాలా హెల్ప్ అయింది నాకు రాజు సార్. మళ్ళీ మా అంకల్ ఉన్నారు ఎమ్మెల్సీ తిప్పేస్వామి అంకల్, ఆయనకు కూడా నాకు చాలా అంటే చాలా నేను రుణపడి ఉంటాను వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ దీపిక గారు. భారతదేశం కోసం ఆడుతున్న ఆడబిడ్డవి, చాలా ధైర్యం చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.